వెళ్తే నేను ఉపవాసం ఉన్నాను ఈరోజు నేను మరి ఏడు ముట్టుకోకూడదని అంటారు. ఎందుకు ఉపవాసాలు ఉండొచ్చా చెప్పు? అసలు ఉపవాసాలు అనేది ఉండకూడదు తెలుసా? ఎందుకు ఉండకూడదు తెలుసా? నేను ఉపవాసాలు ఉన్నాను, దేవుడు నాకు వరం ఇచ్చేస్తాడు, నేను ఉపవాసం ఉన్నాను, నేను ఇది అల్లా ఏడు తినలేదు, నాకు దేవుడు వరం ఇచ్చేస్తాడంటే అది పద్ధతి కాదు. అది ఎందుకు పద్ధతి కాదు తెలుసా? అలాగైతే ఒక పూట భోజనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ రోజు భోజనం దొరకని వాళ్ళు ఉంటారు, ఆ పూట భోజనం దొరకని వాళ్ళు ఉంటారు. అందరికీ దేవుడు వరాలు ఇచ్చేస్తాడే ఎవడు? భక్తితో దేవుడిని ఆశ్రయిస్తే ఎప్పుడైనా భగవంతుడు చూస్తాడు. నేను ఒకరోజు గుడికి వెళ్ళాను, శివాలయంకి. మనసు ప్రశాంతంగా ఉండాలని వెళ్ళాను, ఏదో దేవుడో నాకు అది ఇచ్చే, దేవుడో నాకు ఇది ఇచ్చాను కాదు, మన సంతృప్తి కోసం వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఆవిడ వచ్చింది. వచ్చేసి ఇక దేవుడిని ఇది లింగం అనుకో, దేవుడో నాకు అది ఇచ్చే, దేవుడో నాకు ఇది ఇచ్చే, ఇక పాము వదిలేస్తుంది లింగాన్ని. అది పద్ధతి కాదు. దేవుడా అందరూ బాగుండాలి, అందులో నువ్వు కూడా బాగుండాలని కోరుకోవడం మంచిది. దేవుడు నాకు అది ఇచ్చే, దేవుడు నాకు ఇది ఇచ్చి కోట్లాది మంది ప్రజల్లో దేవుడు ఎంతమందికి ఇస్తాడు? వాళ్ళ కర్మ బట్టి వాళ్ళకి వెళ్ళిపోద్ది. మంచి చేసినా చెడు చేసినా జరగాల్సింది ఉంటే జరుగుతుంది.